ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే ఒక సాధారణ మ్యాచ్ లాగా అయితే జరగలేదు. ఎప్పటికప్పుడు ఊపిరి బిగబట్టేలా చేసిన ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా సాగింది. వరుసగా ఐర్లాండ్, అలానే ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా పుంజుకున్న తీరుకి సలాం కొట్టాలి. కానీ ఈ విజయం ఏమీ అంత ఆషామాషిగా రాలేదు. మన సూపర్ హీరోలు టీం ని ఒంటి చేత్తో గెలిపించేస్తారనుకున్న పెద్ద పెద్ద ఆటగాళ్లు చాలా మంది ఫ్లాప్ అయినా కూడా ఊహించని విధంగా కొంతమంది సైడ్ క్యారెక్టర్లు ఏకంగా మెయిన్ హీరోలైపోయి అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్ని మలుపు తిప్పి ఇండియాను గెలిపించారు. పనికిరాడనుకున్న ప్రసిద్ధ కృష్ణ ప్రకాశించాడు. అక్షర్ పటేల్ జట్టులోనే అనవసరం అనుకుంటే ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 4 వికెట్లతో పాటు అర్ధ సెంచరీ పూర్తి చేసి అరిపించాడు. సుందర్ శుద్ధ దండుగా అనుకుంటే మిడిల్ ఆర్డర్లో సెన్సేషనల్ బ్యాటింగ్తో విన్నింగ్ షాట్ ఆడి మ్యాచ్ని గెలిపించాడు. ఇక గిల్ మరోసారి జిగేల్ అనే బ్యాటింగ్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇలా వీళ్ళందరూ బాధ్యతగా ఆడటంతో ఇండియా ఈ మ్యాచ్లో అద్భుత విజయాన్ని సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా 2014లో చివరిసారి ఇంగ్లాండ్ ఓడిపోయింది. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఈరోజు ఓటమి పాలైంది. ఈ 2 సందర్భాల్లో కూడా ఇంగ్లాండ్ను ఓడించింది టీమిండియానే కావడం విశేషం. అలా 12 ఏళ్ల ఇంగ్లాండ్ కోటను ఇండియా ఈరోజు బద్దలు కొట్టింది. ఇక భారత కోచ్ గంభీర్ ప్లాన్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలామంది గంభీర్ ఎందుకు ఆల్రౌండర్స్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాడు అని విమర్శిస్తున్నారు. ఈరోజు మ్యాచ్లో ఇంగ్లాండ్ 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోతే 8వ స్థానంలో వచ్చిన లియామ్ డాసన్ అనే ఆల్రౌండర్తో కలిసి జో రూట్ భారీ స్కోర్ సాధించాడు. దీనిని బట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్లో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్లో ఇండియా కీలక సమయాల్లో వరుసగా వికెట్లు కోల్పోతే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అనే ఆల్రౌండర్లే మ్యాచ్ను గెలిపించారు. రాబోయే రోజుల్లో ఏ జట్టులో అయితే నాణ్యమైన ఆల్రౌండర్లు ఎక్కువ మంది ఉంటారో ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువ అనే విషయం చాలా స్పష్టంగా చాలా మ్యాచ్లలో అర్థమవుతూనే ఉంది. ఆ దిశగానే టీమిండియా ప్రయోగాలు చేస్తోంది. ఆ దిశగా చేసే ప్రయోగాలు కొన్నిసార్లు విఫలమవ్వచ్చు. కానీ గంభీర్ ప్రణాళికలు, ప్రయోగాలు మాత్రం దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని ఆ దిశలోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ప్రపంచ క్రికెట్ పరిస్థితుల్లో ఎక్కువ మంది ఆల్రౌండర్స్తో ఆడడం కరెక్టా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు వాళ్ళ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ కొత్త బంతికి ఎదురు నిలిచి పవర్ ప్లే దాకా వికెట్ పడకుండా 51 పరుగులు జోడించేసరికి మళ్ళీ మన బౌలర్లకి చుక్కలు చూపిస్తారేమో అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆరంభ ఓవర్లలో కొత్త కుర్రాడు గుర్నూర్ బ్రర్ తొలి 2 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చేసరికి వీడెవడ్రా బాబు, అసలు పనికిరాడే అనుకున్నారు. కానీ 12వ ఓవర్లో తిరిగి బంతి తీసుకొని ఆ ఇద్దరు ఓపెనర్లను ఒకే ఓవర్లో పెవిలియన్ కు పార్సల్ చేసి అదరగొట్టాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగి హ్యారీ బ్రూక్ని గల్లా పెట్టి బయటకి గెంటేశాడు. ఇక ఆ తర్వాత అసలైన ఊచకోత మొదలైంది. ఇక టీంకే పనికిరాడనుకున్న పరిస్థితుల్లో ప్రసిద్ధ కృష్ణ ఒక ప్రళయంలా విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్లో ప్రమాదకరమైన జోస్ బట్లర్ను, శామ్ కరన్ని ఒకే ఓవర్లో అమాంతం పీకేసి మ్యాచ్ని మన గుప్పెట్లోకి తెచ్చాడు. వికెట్ నష్టపోకుండా 51 పరుగులతో సాగుతున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చూస్తుండగానే 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ టైంలో మన బౌలర్ల దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజ్లో నిలబడాలంటేనే వణికిపోయారు. ఫాస్ట్ బౌలర్ల శూరత్వం చూస్తుంటే మైదానంలో సునామీ సృష్టిస్తున్నారా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి విల్ జాక్స్ కూడా అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. కానీ చేతికి వచ్చిన అదృష్టాన్ని కాలితో తన్నుకోవడం మన వాళ్ళకి అలవాటే కాబట్టి ఈరోజు కూడా కొద్దిగా అది జరిగింది. భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ జో రూట్ కేవలం 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు శివం డూబే బౌలింగ్లో నేరుగా క్యాచ్ ఇచ్చాడు. ఆ రిటర్న్ క్యాచ్ను దూబే నేలపాలు చేశాడు. పైగా ఆరంభంలో కేఎల్ రాహుల్ కీపింగ్లో కొన్ని ఎక్స్ట్రాలు ఇచ్చి మరీ విసిగించాడు. సరిగ్గా కీపింగ్ చేయలేదు. కాకపోతే ఆ తర్వాత మాత్రం విల్ జాక్స్ క్యాచ్ని అద్భుతంగా గాల్లో డైవ్ చేసి ఒంటి చేత్తో పట్టుకుని పూనకాలు తెప్పించాడు. 6 వికెట్లు పడిపోయినా జో రూట్ భయపడకుండా క్రీజులో అతుక్కుపోయాడు. లియామ్
డాసన్తో కలిసి మన బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 75 బంతుల్లో 75 పరుగులు చేసిన రూట్ వన్డేల్లో వరుసగా 4వ హాఫ్ సెంచరీ బాదాడు. డాసన్ కూడా తన కెరియర్ లో తొలి అర్ధశతకం సాధించాడు. డాసన్ ఆ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో భారత ఆటగాళ్లకు అలానే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వీళ్ళిద్దరూ కలిసి 7వ వికెట్ కి ఏకంగా 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మన బౌలర్లకి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. వన్డే చరిత్రలో భారత్ పై 7వ వికెట్ కి ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. దీనిని బట్టి వీళ్ళు ఏ రేంజ్ లో ఏడిపించారో అర్థం చేసుకోవచ్చు. మధ్య ఓవర్లలో మన బౌలర్లు వికెట్లు తీయలేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ చివర్లో అక్షర్ పటేల్ మళ్లీ బంతిని తీసుకొని డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ స్ట్రంగ్లను వరుసబెట్టి పెవిలియన్ కి పంపించి ఏకంగా 62 పరుగులకే 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను 258 పరుగులకే కట్టడి చేశాడు. రవీంద్ర జడేజా తర్వాత 41 నుంచి 50 ఓవర్ల మధ్యలో 4 వికెట్లు తీసిన రెండో ఇండియన్ స్పిన్నర్ గా అక్షర్ పటేల్ తన సత్తా చాటాడు. ఇక 259 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన టీమిండియాకు ఆరంభంలోనే మైండ్ బ్లాక్ అయ్యి ఎదురు దెబ్బలు తగిలాయి. 7వ ఓవర్లో శామ్ కరన్ బౌలింగ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కేవలం 11 పరుగులకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే కింగ్ విరాట్ కోహ్లీ కూడా కేవలం 5 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. 2023 నుంచి ఒక ఫాస్ట్ బౌలర్కి కోహ్లీ ఇలా ఎల్బీడబ్ల్యూగా దొరికిపోవడం ఇది ముచ్చటగా 4వసారి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఆరంభంలోనే ఎగిరిపోయారు. ఇద్దరు మెయిన్ పిల్లర్లు కూలిపోయి టీం కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆదుకున్నారు. గిల్ బ్యాటింగ్ చేసిన విధానం రాకుమారుడు మైదానంలో రాజసం చూపిస్తున్నట్లే అనిపించింది. వీళ్ళిద్దరూ కలిసి 100 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను మన వైపు తిప్పారు అని అనుకున్న టైంలో మళ్లీ విధి క్రూరంగా వెక్కిరించింది. 80 పరుగులతో క్రీజులో పాతుకుపోయి ఇంగ్లాండ్ బౌలర్లకి సింహస్వప్నంలా మారిన గిల్కు కాలి కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. సెంచరీ కూడా చేజార్చుకున్నాడు. గిల్ అలా గ్రౌండ్ దాటాడో లేదో మన వాళ్ళ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. బాగా ఆడుతున్న గిల్ గాయం కారణంగా అలా మధ్యలో వెళ్లిపోయాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ దారుణంగా రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 1 పరుగుకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో కేవలం 3 ఓవర్ల వ్యవధిలోనే 3 కీలక బ్యాటర్లు మైదానాన్ని వీడటంతో టీమిండియా ఒత్తిడిలోకి వెళ్ళింది. కానీ ఆ ఒత్తిడి సమయంలో అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ రూపంలో అసలైన మ్యాచ్ విన్నింగ్ హీరోలు ఉదయించారు. ఇంగ్లాండ్ను అస్తమించేలా చేశారు. అక్షర్ పటేల్ బంతితో పిచ్చెక్కించి 4 వికెట్లు తీయడమే కాకుండా ఆ తర్వాత బ్యాట్తో కూడా ముచ్చెమటలు పట్టించి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి ఇంగ్లాండ్ బౌలర్ల గుండెల్లో నిద్రపోయాడు. ఇక మరో ఎండ్లో సుందర్ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అక్షర్ దూకుడుగా ఆడుతుంటే సుందర్ స్ట్రైక్ రొటేషన్కు ప్రాధాన్యం ఇచ్చి సహకరించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ టాప్ స్పిన్నర్లను అలానే ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఆకట్టుకున్నారు, పరుగులు రాబట్టారు. ఆర్చర్, టంగ్, విల్ జాక్స్ ఇలా ఎవరైనా సరే స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్ ఎవరిని లెక్క చేయకుండా వికెట్లు ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, 4లు కొట్టి ఇండియాను గెలుపు దిశగా నడిపించారు. వీళ్ళిద్దరి నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్లకు పిచ్చెక్కిపోయింది. ఇంగ్లాండ్ జట్టుకి ఓడిపోవడం తప్ప వేరే దారి కనపడనీయకుండా అన్ని దారులు వీరిద్దరూ మూసేశారు. చివరికి 46వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ ఒక కళ్ళు చెదిరే సిక్సర్ బాది తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సుందర్కి ఇది తన కెరియర్లోనే హైయెస్ట్ స్కోర్. ఇక అక్షర్ పటేల్ 56 పరుగులతో తన కెరియర్లోనే 2వ హైయెస్ట్ స్కోర్ని నమోదు చేసి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ విన్నర్ అనిపించుకున్నాడు. వన్డేల్లో ఒకే మ్యాచ్లో 50కి పైగా పరుగులు బాది 4 వికెట్లు తీసిన 6వ ఆటగాడిగా అక్షర్ నిలిచాడు. ఇండియాని గెలిపించాడు. అలా ఈ మ్యాచ్కు శుభంకాడు పడింది.